మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఒకటే, యేసుని నమ్మావు, యేసుని అంగీకరించావు, యేసు దగ్గరికి వచ్చావు, చచ్చిపోయేదాకా మనం యేసుతోనే ఉండాలి. బాప్తిజం పొందేటప్పుడు శ్రమైనా, కష్టమైనా, బాధైనా, ఇబ్బందైనా, శోధనైనా, ఉన్నవైనా, రాబోవైనా యేసుని విడిచిపెడతావంటే నేను విడిచిపెట్టను అని చెప్పిన సాక్ష్యముకే దైవజనులు నీకు బాప్తిజం ఇస్తే ఈరోజు చిన్న చిన్న పరిస్థితులకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న ఇబ్బందులకి మనం దేవునికి దూరం అయిపోతున్నామంటే ఎంత అమాయకంగా ఉన్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సౌలు అనే ఆయన అభిషేకాన్ని కోల్పోయినా, కృపను కోల్పోయినా, దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయినా, దేవుని యొక్క ఆలోచన నుండి వేరైపోయినా పేరుకు మాత్రం 40 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు. అక్క ఇది మీరు గుర్తించాలి. సౌలు ఒక పక్కన రాజ్యాన్ని ఏలుతూనే ఉన్నాడు. సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించాడు. సౌలు ఆ సమయంలో రాజుగానే ఉన్నాడు, కానీ సమూయేలు వెళ్ళి దావీదుని రాజుగా అభిషేకించాడు. ఎప్పుడైతే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడో సౌలు మీద ఉండవలసిన దేవుని మహాకృప అతడును విడిచి దావీదు మీదకి వచ్చను అని రాయబడింది. ఓ రోజు సమూయేలు గారు వచ్చి మాట్లాడుతూ, నువ్వు చేసేది తప్పుది అని అంటే వెంటనే సౌలు ఏమంటాడు తెలుసా? అయ్యా నేను చేసేది తప్పని నీకు తెలుసు, దేవునికి తెలుసు, కానీ ప్రజలకు మాత్రం చెప్పమాకండాడు. ఈరోజు మనం ఎట్లా తయారో తెలుసా? మన పాప రోత జీవితం దేవునికి తెలిసిన పర్లా, మనకు తెలిసిన పర్లా, కానీ సేవకుడికి తెలియదు, సంఘానికి తెలియదు. సౌలును దేవుడు విడిచిపెట్టి దావీదును దేవుడు రాజుగా చేయడానికి కలిగిన ఒకే ఒక్క కారణం డేవిడ్ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్టర్ గాడ్ అని రాయబడింది. దావీదు దేవుని హృదయము వెనకాలనే నిలబడ్డాడు అంటే దేవుని మనస్సును కలిగి ఉన్నాడు అని అర్థం.